పుతిన్ సంచలన నిర్ణయం, ఉక్రెయిన్తో కాల్పుల విరమణ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. తన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించడాన్ని ట్రంప్ పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్రంప్ కూడా ఈ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరగనుంది. తన ప్రతిపాదనను పుతిన్ అంగీకరించాలని ట్రంప్ పేర్కొన్నాడు. వారం రోజులు సీజ్ ఫైర్ ప్రకటించడానికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే ప్రస్తుతం ఉక్రెయిన్ లో తీవ్రంగా చలి ఉంది, భారీగా మంచు కురుస్తుంది. అక్కడ ప్రధాన నగరాలైన క్యూతో పాటు ఇతర ప్రాంతాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. చలి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలని తాను పుతిన్ ను కోరినట్లు ట్రంప్ చెప్పారు. ఈ ప్రతిపాదనకు పుతిన్ ఒప్పుకున్నాడని, వారం రోజుల పాటు యుద్ధం చేయనని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పుతిన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు రెండో దశ శాంతి చర్చలకు సంబంధించి కూడా పుతిన్ తో మాట్లాడినట్లు చెప్పారు. అయితే ట్రంప్ ప్రతిపాదన మాత్రం రష్యా అధికారికంగా ప్రకటించలేదు. కాల్పుల విరమణ కుదిరినట్లు చెప్పలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనిపై మాట్లాడారు. ఇరు దేశాల ఎనర్జీ సీజ్ ఫైర్ పాటించాలని కోరారు. దీని అర్థం రెండు దేశాలు కూడా విద్యుత్, ఆయిల్ ఉత్పత్తి చేసే ప్రదేశాలపై దాడులు చేసుకోకూడదు. శక్తి, ఇంధన వనరులపై ఒకరొకరు దాడులు చేసుకోవడం వల్ల ఇరు దేశాలు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ ప్రతిపాదన చేశారు. రష్యా మాత్రం జెలెన్స్కీ ప్రతిపాదనపై ఇంకా స్పందించలేదు.